అందరికీ నమస్కారం. కాశీలో వారాహీదేవి ఉగ్ర రూపాన్ని చూడాలని పూజారిని బలవంతం చేసిన ఓ కొత్త జంటకు జరిగిన యథార్థ సంఘటనను ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏ ఆలయానికి వెళ్ళినా గర్భగుడి ఎదురుగా నిల్చుని దేవీ దేవతలను కల్లారా దర్శించుకొని తమ ఎదురుగా ఆ విగ్రహమూర్తులకు పూజలు నిర్వహిస్తే అదో తృప్తి. కానీ కాశీలో ఉన్న వారాహీదేవి ఆలయంలోని అమ్మవారిని పొద్దున్న 2 నుంచి 2:30 గంటలకు మించి దర్శించుకునే అవకాశం ఉండదు. అది భూగర్భంలో కొలువైన ఈ దేవిని 2 రంధ్రాల నుంచి చూసి వచ్చేయాల్సి ఉంటుంది. క్షేత్రపాలికగా కాశీని కాపాడడమే కాదు, భక్తుల సమస్యలను నివారించే శక్తి స్వరూపినిగాను వారాహీదేవి పూజలు అందుకోవడం విశేషం. ఉగ్ర స్వరూపం వరాహముఖం కలిస్తే వారాహీదేవి. చక్రం ఖడ్గం ధరించిన ఈ దేవి ఆలయంలోని భూగర్భంలో ఉంటుంది. కేవలం పూజారి మాత్రం రోజు పొద్దున్నే తెల్లవారుజామున ఆలయానికి వెళ్ళి అమ్మవారికి అభిషేకాలు, ఇతర పూజా కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారికి పూజ చేసి పూజారి మాత్రం నిమిషాల వ్యవధిలో అలంకరణ పూర్తి చేసి హారతి ఇచ్చేసి సెల్లార్లో నుండి బయటికి వచ్చేస్తాడు. ఆ తరువాత ఆలయానికి వచ్చే భక్తులు ఈ గుడి తలుపులకు ఉండే 2 రంధ్రాల నుంచే అమ్మవారిని దర్శించుకోవాల్సి ఉంటుంది. అది కూడా ఒక రంధ్రం నుంచి చూస్తే అమ్మవారి ముఖం కనిపిస్తుంది. మరో రంధ్రం నుంచి వారాహీదేవి పాదాలను చూడవచ్చు. ఒకవేళ ఎవరైనా భక్తులు పూలు పట్టుకెళ్తే వాటిని భద్రపరిచి మర్నాడు తెల్లవారుజామున అమ్మవారికి సమర్పిస్తారు. అంతేకాదు, ఈ ఆలయంలోని అమ్మవారికి అలంకారం చేసే ముందు పూజారి కూడా కళ్ళకు గంతలు కట్టుకుంటాడని చెప్తారు. అయితే మొన్నీ మధ్య జరిగిన ఓ సంఘటన ఇక్కడ చెప్పుకోవాలి. కొత్తగా పెళ్ళైన జంట కొన్ని నెలల క్రితం అన్ని దేవాలయాలు దర్శనం చేస్తూ వారణాసి వచ్చి ఈ దేవాలయాన్ని సందర్శించారు. పూజారి ఎప్పటిలాగే కన్నంలో నుండి చూడమని చెప్తే వినలేదు. పైపెచ్చు మూర్ఖపు వాదనకు దిగారు. అమ్మవారు ఉగ్ర రూపంలో ఉంటుందా, భక్తులని చూడనివ్వరా అంటే, కాదు నాయన, శాంతకళ, ఉగ్రకళ అని 2 ఉంటాయి. శాంతకళతో ఉన్న అమ్మవారిని ఎదురుగా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఉగ్రకళ అంటే దుష్ట సంహారార్థం ఎత్తిన అవతారం. ఆ కళని సామాన్యులు తట్టుకోలేరు. కాబట్టి నేను వెళితే కూడా ఆ కళ తట్టుకోలేక త్వరగా పూజ ముగించి వచ్చేస్తాను. మనం సూర్యుణ్ణి ఉదయం చూసినట్లు మధ్యాహ్నం చూడలేం కదా. మరి ఉదయం ఉన్నది ఆ సూర్యుడే, మధ్యాహ్నం ఉన్నది ఆ సూర్యుడే కదా అని చూస్తానంటే సాధ్యమేనా? కళ్ళు టపాసుల్లా పేలిపోతాయి, దృష్టి పోతుంది. అలాంటిది దుష్ట శిక్షణార్థం ఎత్తిన అవతారాలు చూడాలంటే మన శక్తి సరిపోదు, చూడకూడదు అని ఎంతో శ్రద్ధగా చెప్పినా కూడా వినకుండా చూడనివ్వకపోతే కోర్టుకి వెళ్ళి మీకు వ్యతిరేకంగా ఆర్డర్ తెచ్చుకుంటాం అని మొండు పట్టుపట్టారట. దీంతో ఆ పూజారి పోయే కాలం వచ్చినప్పుడు ఇలానే ఉంటుంది ప్రవర్తన అని సెల్లార్లో ఉన్న అమ్మవారి వద్దకు ఆ కొత్త జంటని తీసుకెళ్లాడు. క్షణాల వ్యవధిలో పూజారి హారతి వెలిగించి ఇచ్చేలోపు ఆ ఉగ్రకళ తట్టుకోలేక ఇద్దరు కిందపడి స్పృహ కోల్పోయారట. కాబట్టి మనకు తెలియని విషయం పండితులు చెప్పినప్పుడు వినాలి, మూర్ఖంగా వాదనకు దిగకూడదు. కాశీలో ఉన్న ఈ క్షేత్రం అత్యంత మహిమాన్వితమైనదిగా పేర్కొంటారు. ఆషాఢమాసంలో నవరాత్రులు పూజలు అందుకునే ఈ దేవి గ్రామదేవతగా కాశీని కాపాడుతుందని పురాణాలు చెప్తున్నాయి. పాండవులు కూడా ఈ అమ్మవారిని దర్శించుకున్నారని, ఇక్కడ దేవిని నేరుగా చూడలేకపోయినా కొలిచిన వారికి ఆమె కొంగు బంగారమని భక్తుల నమ్మకం. మహాశక్తి కలిగిన వారాహి అమ్మవారు కాశీ క్షేత్రంలో కొలువై ఉన్నందున అందుకే ఆ గ్రామదేవత కరుణా వీక్షణాలతో ప్రపంచమంతా కరోనాతో మునిగిపోయిన వారణాసిలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదట. అనారోగ్య సమస్యలు, కోర్టు కేసులు, దుష్ట శక్తుల బెడదలు ఉన్నవారు
ఈ ఆలయానికి ఎక్కువగా వస్తుంటారని అంటారు. రోజువారీ జరిగే పూజలు ఒక ఎత్తైతే ఆషాఢ మాసంలో అమ్మవారికి ప్రత్యేక నవరాత్రులు నిర్వహించడం మరొక ఎత్తు. దీనినే వారాహి నవరాత్రులు అని పిలుస్తారు. చూశారు కదండి, ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.